పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కాల్పుల విరమణ అమల్లో రావడంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ భారత్ పాక్లు ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇరు దేశాలు పెద్ద ఎత్తున డ్రోన్లు సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యాయి. భారత్ దేశీయంగా డ్రోన్లను తయారు చేసుకుంటుంటే దాయాది మాత్రం చైనా, తుర్కియా నుంచి వాటిని సేకరించుకోనుంది. దశాబ్దాలుగా జరిగిన యుద్ధాలు, ఘర్షణల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, ఫిరంగులు, మోర్టార్లతో దాడులు చేసుకున్న భారత్, పాకిస్తాన్లు ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల సమయంలో డ్రోన్లను అస్త్రంగా మార్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఈ ఉద్రిక్తతల తర్వాత భారత్, పాక్లు ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇరు దేశాలు పెద్ద ఎత్తున కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, అధునాతన సెన్సార్లు, శక్తివంతమైన కెమెరాలతో డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి. స్వదేశీ సాంకేతికత ఆధారంగా భారత్ డ్రోన్లు తయారు చేసుకుంటోంది. దాయాది దేశం మాత్రం చైనా, తుర్కియా నుంచి అధునాతన డ్రోన్లను సేకరించుకుంటోంది. ఇందుకోసం ఇరు దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. రెండు దేశాలు గతేడాది దాదాపు $96 బిలియన్ ఖర్చు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ల ప్రవేశంతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, సరిహద్దు రక్షణలో ఉండే బలగాలకు సామాగ్రి సరఫరా, ఉగ్రవాదులను గుర్తించడంలో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచాయి. ఇటీవల పాక్తో ఉద్రిక్తతల సమయంలో శత్రు దేశంలోని కొన్ని కీలక స్థావరాలను దెబ్బతీయడంలో ఆత్మాహుతి డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్లో డ్రోన్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది. స్వదేశీ సాంకేతికతపై దృష్టి సారిస్తూ డ్రోన్ల తయారీకి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. వచ్చే 2 ఏళ్లలో డ్రోన్ పరిశ్రమలో భారత్ దాదాపు $470 మిలియన్ ఖర్చు చేసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల ముందు కంటే 3 రెట్లు పెరిగిందని డ్రోన్ ఫెడరేషన్ ఇండియా వెల్లడించింది. ఈ నెలలో అత్యవసర సైనిక సేకరణ నిధుల కింద రక్షణ రంగానికి దాదాపు $4.6 బిలియన్ ప్రభుత్వం ఆమోదించింది. అందులో కొంత మొత్తం యుద్ధం, నిఘా డ్రోన్ల తయారీ కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ తయారీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. 2024లో ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి పథకం రక్షణ డ్రోన్ల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అంకురాలకు రాయితీలు, పరిశోధనల కోసం గ్రాంట్లను అందిస్తోంది. బెంగళూరు, నోయిడాలో ఏర్పాటు చేసిన డ్రోన్ ఇన్నోవేషన్ హబ్లు డ్రోన్ పరిశోధన సంస్థలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. మానవరహిత విమానం, రుస్తుం సిరీస్ డ్రోన్లను DRDO అభివృద్ధి చేస్తోంది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వంటి సంస్థలు అధునాతన డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వాటిని సరిహద్దుల్లో నిఘా, యుద్ధం, సామాగ్రి చేరవేత తదితరాల కోసం రూపొందిస్తున్నారు. అటు దాయాది, పాక్ కూడా అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. చైనా, తుర్కియా నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్థానికంగా ఇహా-3 డ్రోన్లను తయారు చేసుకునేందుకు తుర్కియాకు చెందిన బేకర్ సంస్థతో పాక్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. త్వరలో పాక్లో ఓ యూనిట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా చైనా తయారీ PL-15, తుర్కియాకి చెందిన సోంగార్ డ్రోన్లతో మన వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించి పాక్ విఫలమైంది. పాక్ ప్రయత్నాలను సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.